బోయిన్పల్లిలోని హాల్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండవచ్చని పేర్కొన్నారు. యోగా అనేది శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు జ్ఞానం అందించే అద్భుతమైన మార్గం. యోగా అనేది మనిషి జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, సాత్వికంగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన సాధనం. యోగలో మొత్తం 8 అంగాలు ఉంటాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ఏకాగ్రత, ధ్యానం ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక 30 నిమిషాలు యోగ కోసం కేటాయించాలని, దీనివల్ల మనుషులు నయం చేయలేని ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం చేయవచ్చని, కానీ ప్రస్తుత సమాజంలో యోగ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోతున్నారని, ముందు చెప్పినట్టుగానే యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, జీవన విధానమని భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. కాబట్టి దేశ మరియు ప్రపంచంలోనే యోగా దినోత్సవం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి పార్కులో యోగా డే సందర్భంగా సంజీవరాయుడు యోగా గురువు ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ పార్కు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా అనేది యోగా డే ఒక్కరోజు మాత్రమే కాకుండా నిరంతరం కొనసాగే ప్రక్రియలా ఉండాలని, బంగారు తెలంగాణ, స్వర్ణ తెలంగాణ కాకుండా ఆరోగ్య తెలంగాణగా ఉంచాలని ఈ సందర్భంగా యోగా మాస్టర్ ప్రభుత్వాన్ని, ప్రజలను TR9 న్యూస్ ఛానల్ ద్వారా కోరారు. మరి మనకు ఈ యోగాలో సూర్య నమస్కారాలు అతి ముఖ్యమైనవి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయగలిగితే మనకు సూర్యుడేనంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది. కాబట్టి సూర్య నమస్కారాలు ప్రాధాన్యత ఇచ్చారు. సూర్య నమస్కారాలు చేసుకుందాం. నేను చేస్తాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, వీలైన కాడికి చేయండి. రైట్. ఓం ఆత్మరక్షా నమః, పాపశిక్షా నమో, విశ్వకర్తా నమో, విశ్వభర్తా నమో, దేవతా చక్రవర్తి, పరబ్రహ్మమూర్తి, త్రిలోకైకనాథాతినాథ, మహాభూత ప్రేతంబులన్ నీవెయై బ్రోవు మెల్లప్పుడున్ భాస్కరా హస్కరా. రైట్. ఇప్పటి నుండి చేస్తూ చేయండి. ఓం మిత్రాయ నమః. రైట్. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. పొట్ట నేలకు తాకొద్దు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు 15 రోజుల తర్వాత యోగా కార్యక్రమాన్ని చేపట్టడం. దీనికి హెచ్ఏఎల్ పార్క్ సభ్యులు మరియు యోగా మాస్టర్ ప్రత్యేకించి హెచ్ఏఎల్ పార్క్ సభ్యుల ఆహ్వానం మేరకు ఈరోజు పార్కులోకి వచ్చి ఇలా పార్క్ సభ్యులందరికీ ఏర్పడడం జరిగింది. ఈ ఒక్క రోజుతో కాకుండా నిరంతరం కొనసాగే ప్రక్రియ ఉండాలని, యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటుందని, స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ కాకుండా ఆరోగ్య తెలంగాణగా ఉండాలని ఈ సందర్భంగా యోగా మాస్టర్ గారు TR9 ఛానల్కి తెలపడం జరిగింది. నా పేరు సంతోష్ కుమార్, నేను TR9 స్టాఫ్ రిపోర్టర్, ఓల్డ్ బోయిన్పల్లి. మన ఇవాళ యోగా డే గురించి అందరము యోగా చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ రోజు చేస్తే, ఇలా చేస్తే హాస్పిటల్కి ఎవరు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ప్రతిరోజు వామప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఏదో ఒకటి స్పోర్ట్స్ కానీ చేయడం వల్ల మన గురుగారు చెప్పినట్టు రోజు ఇక్కడ యోగా కార్యక్రమానికి వస్తే ఆయన రోజు చెప్తాడు, మీరు రాకుండా ఉండడం అంటే అనారోగ్యం పాలైనట్టు. రోజు వస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో హాస్పిటల్లో లక్షలు పెడుతున్నారు. ఇది లక్షలతో కూడింది కాదు, మన ఆత్మరక్షణ గురించి కూడడం జరిగింది. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ రోజు యోగా చేసుకోవాలి, మన గురువుగారు చెప్పినట్టు రోజు రావాలని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పేటువంటి మేము ఆరోగ్య
తెలంగాణ ఈ స్వర్ణ తెలంగాణ చేస్తాం, లేకపోతే హరిత తెలంగాణ చేస్తాం, ఇవి చేస్తాం అవి చేస్తాం అని ఏదో ఊదరగొడుతున్నారు. ఇవేమీ అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య తెలంగాణ చేయండి. మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు ఎంత ఖర్చు తగ్గుతుందంటే ఆరోగ్యపరంగా హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది, తర్వాత ఆరోగ్యపరంగా మీరు ఉంటారు, ఇంకాస్త ఎక్కువ పని చేసుకోవడానికి వీలవుతుంది, ఇంకా 4 డబ్బులు సంపాదించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం అందరం కలిసి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక్కరోజుతో మీరు వదిలేకండి. మీరు రోజు వస్తామంటే నేను రోజు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా యొక్క మనవి. జై శ్రీరామ్. యోగా ఈ రోజుల్లో మన మంచిగా బతకడానికి యోగా చాలా అవసరం. కనీసం కొన్ని ఆసనాలనే మన రోజు చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా బతకగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరమైన విషయం అన్నమాట. మిగతా హాస్పిటల్ పాలైతే చాలా ఇబ్బంది అవుతాము. అది అట్లీస్ట్ మన హాస్పిటల్ పోకుండా మనమే అన్ని జబ్బులు రాకుండా జాగ్రత్త పడడానికి యోగా చాలా చాలా అవసరమైన విషయము. ఇది కాలంగా వస్తున్నది. ఇది అందరూ చేస్తే మంచిది. అది నా మనవి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.